లేకపోతే చిన్న ప్రొడ్యూసర్స్, లేకపోతే చిన్న డైరెక్టర్స్, కొత్త టెక్నీషియన్స్ అందరూ ఉన్నా సరే, ఏ సినిమా అయినా సరే లాస్ట్ మినిట్లో లాస్ట్ 2 రోజుల ముందే సెన్సార్ అప్లై చేయడం. ప్రతి సినిమాకి అంతే, ఎంత పెద్ద సినిమా అయినా అంతే, ఎంత చిన్న సినిమా అయినా అంతే. ప్రతి సినిమా ఏంటంటే ఆ వర్క్ డిలే. దానివల్ల కదా ఈ ప్రాబ్లం అంతా. మేము ముందే అప్లై చేసాం సార్. అంటే మేము అప్లై చేసింది ఇంకా ముందే 25th ముందే అప్లై చేసాము. నేను చూస్తున్నా నా క్రియేటర్స్ ఆలోచన, మా యూజర్స్ అవసరాలు. రియలీ లాంగ్ టైం, దట్ వాస్ ద గ్యాప్. ఇవి చెయ్యాలి అనేది మాకు రాలేదు, అక్కడ ఇచ్చిన గ్యాప్. అంటే కట్స్ లేకపోతే ఏ అనేది ఇది కదా, మీరు కట్స్ చేస్తే యూ బై ఏ, లేకపోతే కట్స్ చేయకపోతే ఏ కదా. అవును, మరి అది అసలు క్లారిటీ లేదుగా. మరి అక్కడ ఏ ఇచ్చినప్పుడు ఎందుకు కట్ చేశారు మళ్ళీ? కాదు సార్, మాకు ఇవ్వలేదన్నమాట. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ ద కట్స్ అని చెప్పారనమాట. అక్కడ చాలా టైం మాకు పోయింది. దట్ వాస్ ద గ్యాప్. అంటే వాళ్ళకు కూడా ఐ థింక్ దే వాంటెడ్ టు సీ ఇట్ అగైన్ అండ్ దే వాంటెడ్ టు మేకప్ దేర్ మైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే వాంటెడ్ టు ప్రొసీడ్ విత్ ఇట్ అనుకుంటా. అక్కడ మాకు చాలా డిలే అయిపోయింది. అండ్ మాకేమో రిలీజ్ డేట్ ఎవ్రీ పాసింగ్ డే వాజ్ అ హ్యూజ్ థింగ్ ఫర్ అస్. మాకు టైం కూడా సరిపోలేదు, లేదా వీ వుడ్ హ్యావ్ యాక్చువల్లీ మేబీ అప్లైడ్ ఫర్ రివిజన్. ఆలోచించుకుని చేయాల్సినంత కట్సే ఉన్నాయి. ఇందాక సార్ అదే మిస్టరీ సార్ మాకు కూడా. ఆనెస్ట్గా మా అందరికీ అర్థం కానిది అదే సార్. కాదు శ్రీకాంత్ గారు, మీరు చెప్పారు, అవి చేసాం కూడా సార్. మీరు శ్రీకాంత్ గారు, మీరు ఇందాక చెప్పారు కదా, అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ అవి సాంగ్ వచ్చింది మౌంటేజ్ సాంగ్ అని. అంటే మీ వర్షన్ చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదా సెన్సార్? నేను అదే అనుకున్నా, డిస్కషన్ ఉంటుంది అనుకున్నా. అదేదో వన్ వే ట్రాఫిక్ లాగా ఉంది. అంటే బేసిక్గా వాళ్ళు డిస్కషన్ పెడతారు కదా, అడుగుతారు కదా, చెప్తారు కట్ సీన్ ఉన్నాయని, ఆ డిస్కషన్ జరుగుతుంది కదా బేసిక్గా. అంటే ఫస్ట్ టైం ఇది నాకు తెలీదు, డిస్కషన్ అయ్యింది, కట్స్ ఇచ్చారు. అండ్ దే క్లియర్లీ సెడ్, చూడండి మీకు అసలు విజువల్ కట్స్ ఏం లేవు, అక్కడక్కడ బేసాలే అలాంటివి అని చెప్పి ఒక 15-16 ఐటమ్స్ ఇస్తే మేము హ్యాపీగా అన్నీ తీసేసి రీప్లేస్ చేసి పెట్టినాం. కొన్ని డైలాగ్స్ ఎట్లా అంటే అన్రీజనబుల్. ఏంటి నువ్వు అమ్మాయిని బిర్యానీతో పోలుస్తున్నావేంటి అంట. హైదరాబాదీ పోరాడు చార్మినార్ బిర్యానీ అంటున్నాడు, బిర్యానీ లాగా ఉంది అమ్మాయి, ఏంది అమ్మాయిని తింటావా నువ్వు అంటే, ఇది డెలిబరేట్ కానీ అర్థమవుతుంది. సో పాత కక్షలా కొత్త అయితే ఓకే, బిర్యానీ కాదు. యా అవన్నీ ఉన్నాయి. అదే అసలు క్వశ్చన్ మార్క్స్. ఎగ్జాక్ట్లీ. Correct. You have done it deliberately. It was not condemned deliberately. That is deliberate from their side. Both the sides. చెప్పండి సార్. వాళ్ళు ఎలా ఎలవ్ చేశారు అది ఆ సీను? యూ డిడ్ నాట్ ఆస్క్. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అడుగుదాం అనుకున్నాను, డిడ్ యూ నాట్ ఫైట్ ఫర్ దట్? ఇప్పుడు ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి దేర్ మస్ట్ బి సమ్ రిలవెంట్. అరవింద్ గారు లాంటి ఒక జైంట్ అక్కడ ఉండి మరి అది హెల్ప్ చేయలేపారా అని మా స్నేహితుడు అడుగుతున్నాడు సార్. అంటే మాకు మెయిన్ ఇష్యూ వాజ్ టైం సార్. మా చేతిలో సర్టిఫికెట్ కూడా లేదు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే రిలీజ్కి సర్టిఫికెట్ అన్న వస్తే చాలు అన్న స్పేస్లో ఇంకా శుక్రవారం రిలీజ్ చేయాలి సినిమా. శుక్రవారం మధ్యాహ్నం మా చేతికి వస్తే ఆ రోజు సాయంత్రం ప్రీమియర్స్ 5 థియేటర్లో వేసుకున్నాం. అంటే వీ లాస్ట్ డే. ఎస్, అండ్ ఐ వాంట్ టు రియల్లీ సబ్స్టాన్షియేట్ వాట్ ఐ మెంట్. ఇందాక మా సోదరు జర్నలిస్ట్ కూడా మన తెలుగులో చాలా ఆడినాయిలండి అని, దేర్ వాజ్ సమ్ రిడిక్యుల్ ఆన్ వాట్ ఐ స్పోక్. బట్ కృష్ణ గారు ఆదిత్య సుబ్బారావు దగ్గర నుంచి, తేనె మనసుల సినిమా దగ్గర నుంచి తీసుకుంటే కొన్ని వందల లవ్ స్టోరీస్ తెలుగులో వచ్చినాయి, అన్నీ బాగా ఆడినాయి. బట్ ఇటీవల రోజుల్లో వచ్చిన చాలా లవ్ స్టోరీస్ తెలుగులో ఆడలేదు, మంచి సినిమాలే వచ్చినాయి. చిదంబరం వాజ్ రిటర్న్ టు బి ఏ వెరీ గుడ్ ఫిల్మ్, చిదంబరం అనే సినిమా. బట్ ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ, నేను అందరూ మలయాళంలో తీసినప్పుడు మనం ఎందుకు తీయకూడదు తెలుగులో ఈ సినిమానని చెప్పి నేను ఈ పోరగాళ్ళని నేను ఎంకరేజ్ చేశానని చెప్పాడు. ఇప్పుడు ఇది కూడా నేను ఏ సెన్స్లో అన్నానంటే, I did not demean Telugu,
ఆర్ యువర్ ఎఫర్ట్ ఇన్ తెలుగు సినిమా, ఆర్ ఐ డిడ్ నాట్ బ్రింగ్ డౌన్ ది రెస్పెక్ట్ అండ్ స్టాటస్ ఆఫ్ తెలుగు సినిమా బై ఎనీ రీజన్. జంజల్ గారు చేసిన ముద్దమందారం బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్, రెండు జల సీత హిట్, నెలవంక హిట్, ఎన్నో సినిమాలు హిట్లు ఉన్నాయి. బట్ ఇటీవల రోజుల్లో మలయాళం సినిమా మీద మోజు పెరిగింది కదా. ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో మీరు తీసుకున్నది సినిమా కథలో, అదేమి పెద్ద ఇమోషనల్ కమర్షియల్ హై ఉన్న సినిమా పాయింట్ కాదు అది. అవి అక్కడ బాగా ఎప్రిషియేట్ చేస్తారు. దట్ వాజ్ వాట్ ఐ మెంట్. What you meant is 100% right, sir. I didn't contradict you. Yes. What I meant is, my point of view is, I still have hope అని అంటున్నాను. You now still hope and it is doing well. Yeah. But it takes time. I still have hope on the audience అంటున్నా. No, that's what That I'm they saying. love Telugu cinema, they will encourage Telugu cinema. No, hope కాదు, బాగా ఆడుతుంది 100%. Not about the film, sir, because it's a blockbuster already. మౌత్ టాక్ రావాలి ఈ సినిమాకి. శంకరభరణం ఏంటి? Yes, You sir. know? రండి సార్. ఝాన్సీ గారు, So, ఇక్కడ సార్ కాదు మీరు ఝాన్సీ గారు, ఓకే. యాక్చువల్లీ సెన్సార్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా? నాట్ నెససరీ దట్ సినిమా ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ ఒకటే ఉండాలని లేదండి. సెన్సార్ బోర్డ్ ఇస్ అగైన్ మళ్ళీ సిబిఎఫ్సికి వెళ్ళాలి మనం. అది జాతీయ స్థాయిలో జరిగినటువంటి నిర్ణయాలు, వాటి గురించి నేను ఇక్కడ కూర్చొని కమెంట్ చేయలేను. అంటే మీరు ఇప్పుడు ఏపీఎఫ్డిసిలో ఉన్నారు, మెంబర్గా ఉన్నారు, మీకు సెన్సార్ బోర్డుకి వేరు మేడం, చాలా వేరు. అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు, ప్రాంతీయంగా ఒక భాషకి ఒక సెన్సార్ బోర్డు మాత్రమే ఉంటుందని మనకు తెలుసు కదా. అవును. సెన్సార్ బోర్డు నియమావళి, నిబంధనలు, వాటి గురించి కాదు కదా ఇప్పుడు మన చర్చ. ఈ సినిమా కాదు మేడం, నేను అనేది ఏంటంటే ఇంత ఇబ్బంది అవుతుందంటే దాంట్లో సినిమాకి సంబంధించిన వాళ్ళు లేకపోవడం ఎక్కువ వల్ల ఇలాంటి మీ సినిమానే కాదు, గతంలో చాలా సినిమాలు కూడా రిలీజ్ సెన్సార్ కాక రిలీజ్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. దెర్ ఆర్ టూ మెనీ ఇష్యూస్ దేర్. దానికి మరి ఇండస్ట్రీ పరిశ్రమగా వెళ్ళి రిప్రజెంట్ చేయడం తప్ప, వ్యక్తులుగా ఒక్కొక్క సినిమా చేస్తున్న వాళ్ళకంటే పరిశ్రమగా రిప్రజెంట్ చేయడం ఒకటే లాభం. వీటి గురించి మరి ఇంకా పెద్ద తలకాయలు ఆలోచించాలి. వాసు గారు, ఓకే, ఇది అంటే ఇంత ప్యూర్ హానెస్ట్ క్లీన్ సినిమా అని మీరు మిమ్మల్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోవడం, ప్రమోట్ చేసుకోలేకపోవడం, సెన్సార్ వాళ్ళకి ఆడియన్స్కి ఇద్దరికి కొంచెం ఈ సినిమాని డైజెస్ట్ చేసుకోవడానికి, ఈ సినిమాని ఇంత మంచి సినిమాని మనం మిస్ అయ్యామని తెలియడానికి టైం పట్టేసిందేమో అనిపిస్తుంది అని మీకు అనిపిస్తుందా సార్? అంటే నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అర్థం కాలేదు. అంటే ఇంత ప్యూర్ క్లీన్ హానెస్ట్ ఫిల్మ్ అని జనాల్లోకి కానీ సెన్సార్ వాళ్ళకి కానీ మీరు తీసుకెళ్ళలేకపోయారేమోనని. కరెక్ట్గా జనాల్లోకి తీసుకెళ్ళాలి సార్. ఇంకా ఇప్పుడు చూసిన జనాలే ఎక్కువ మందికి చెప్తారని డెఫినెట్లీ బిలీవ్ చేస్తున్నాము. అంటే ఒక చిన్న సినిమా విత్ ఫెయిర్లీ న్యూ కాస్ట్ యాజ్ లీడ్స్, న్యూ ప్రొడ్యూసర్స్ యాజ్ కమింగ్ ఇన్, తీసుకెళ్ళడం ఈజ్ నాట్ ఈజీ సార్ అట్ ఆల్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ మార్కెట్ ఆల్సో. సెన్సారే కాదు, మార్కెటింగ్ కూడా ఇవాళ రేపు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బాట్ అండ్ అంత నాయిస్లో మనం కనిపించడం కష్టం. బట్ మీరు నమ్మింది ఏంటంటే ఈ సినిమా రిలీజ్ దగ్గరలో ప్రీమియర్స్ చేసి రిలీజ్ తర్వాత జనాలు చూసి నచ్చి మెప్పి ఇంకో 10 మందికి చెప్తారు, ఇంకో 100 మంది థియేటర్కి వస్తారు అనేది మేము స్టార్టింగ్ నుంచి నమ్మిన పాయింట్. ఆ లాస్ట్ మినిట్లో ఆ ప్రీమియర్స్ అనేది మాకు ట్రబుల్ అయింది. దట్ డెఫినెట్లీ హ్యాపెండ్ సార్. అదర్వైజ్ వీ వుడ్ హ్యావ్ మేబీ మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్లే వాళ్ళం. కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ సార్. ఇప్పుడు ఇంతకు ముందంటే నేను చెప్పేవాడిని సినిమా బాగుందని, ఇప్పుడు చూస్తున్నారు జనాలు బాగుందని. నేను చెప్పే మాటలకి ప్రూఫ్ ఉంది వెనకాల. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది, జనాలు థియేటర్కి వస్తారని.